RRR అతిపెద్ద స్కామ్, నేను మీడియా ముందు బయట పెడతా, పెద్దలవి కాపాడి పేదల భూముల్ని కొల్లగొట్టేందుకే అలైన్మెంట్ మార్పు, పేదల భూముల్ని లాక్కుంటే ఊరుకోం, వికారాబాద్ రైతులను ఆదుకుంటాం, చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి, ఇష్టానుసారం లాక్కుంటే మరో ఉద్యమం, తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ రైతులకు కేటీఆర్ భరోసా. అసలు యాక్చువల్గా ఈ ప్రాంతానికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది, వెరీ సూన్ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది ఖచ్చితంగా పోయిన గవర్నమెంట్ హయాంలో స్కామే, ఇప్పుడు కూడా స్కామే. ఎందుకంటే ఈ అలైన్మెంట్ ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఈ RRR భూములు చాలామంది రైతులే పోతున్నాయి కదా, RRR ఈ రీజనల్ రింగ్ రోడ్ పేరుతో. ఆ భూముల్లో లీడర్ల భూములు ఎండిపోతున్నాయి, ఒక లెక్క విడుదల చేయాలి దయచేసి. పేదల భూములే కాదు, ఇగో మా రాజకీయ నాయకుల భూములు కూడా పోతున్నాయని ఒక లెటర్ రిలీజ్ చేయాలి. ఒక్క రాజకీయ నాయకుడి భూమి కూడా పోకుండా అలైన్మెంట్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చుకుంటున్నాడు. పోయిన గవర్నమెంట్, ఇప్పుడు కేటీఆర్ ఇంత పెద్ద నీతులు చెప్తున్నాడు, ఆయన గవర్నమెంట్ హయాంలో కూడా అదే జరిగింది. ఈ రాయగిరి దగ్గర 2 సార్లు 3 సార్లు దాన్ని అలైన్మెంట్ని మార్చిరు. ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే వెంచర్లో నుంచి పోకుండా అటు ఇటు తిప్పిరు. గజ్వేల్ దగ్గర వాళ్ళ కుటుంబ భూముల్లోంచి పోకుండా తిప్పిరు. సేమ్ ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ భూముల్లోకి పోకుండా ఇక్కడ కల్వకుర్తి, ఆడ వికారాబాద్ ఏరియాల్లో ఇష్టం వచ్చినట్టుగా తిప్పి RRR అలైన్మెంట్ని మార్చేసిరు. ఎవరి భూములు, అసలు ఒక ప్రాజెక్ట్ అనగానే, ఒక ఈ రోడ్ అనగానే జనాల గుండెలు దడదడలాడతాయి. ఎందుకంటే ఎవరి భూమి పోతుందో తెలియదు ఆడ. పోనీ వీళ్ళు ఇచ్చే పరిహారమైన గొప్పగా ఉంటుందంటే, కోట్ల విలువ చేసే భూమికి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలకు మించి పరిహారం వచ్చే అవకాశం కూడా లేదు. కాళేశ్వరం అట, కామధేను అట, తెలంగాణకు పట్టిన శనేశ్వరం కాంగ్రెస్ అట, ప్రజలకు అర్థమయ్యేదాకా కష్టపడదాం. ఎవరయ్యా అయినా మేధావి? కేటీఆర్ అట, కామధేను అట, కాళేశ్వరం. మరి ఎందుకు స్టార్ట్ అయితే లేదు మరి కామధేను కుంగింది ఎట్లా? రేవంత్ కమిషన్ల కక్కుర్తి, పారిపోతున్న ఎల్ఎన్టీ. కమిషన్ల కోసం ఎల్ఎన్టీ సీఈఓకు బెదిరించారట. ఆయన ఎనుముల కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి నియంత పోకడలు, ఎంఆర్ భూములు అమ్మే కుట్ర, హైడ్రా పేరిట డ్రామా, సర్కారు తీరుతో తరలిపోతున్న పెట్టుబడులు, బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగమే సిబిఐ విచారణ, నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నలపైన కక్ష సాధింపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్దే విజయం, మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఎవరిని ఏమనాలి చెప్పండి? చీకటి ఒప్పందాలు. ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళతో చీకటి ఒప్పందాలు లేవా? బీజేపీ వాళ్ళతో చీకటి ఒప్పందాలు లేవా? ముగ్గురు కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుంటలేరా? ఎంఆర్ భూములు అమ్మే కుట్రాట. మరి నువ్వు అమ్మిన భూముల సంగతి ఏంది? నువ్వు పర్మిషన్లు ఇచ్చిన భూములలో రేవంత్ రెడ్డి పర్మిషన్లు, అక్రమ పర్మిషన్లు కొనసాగిస్తున్నది ఏంది? బీజేపీ వాళ్ళు సప్పుడు చేయకపోవడం ఏంది? ఇదంతా చీకటి ఒప్పందమే కదా. ఈ ప్రెస్ మీట్లు విని కార్యకర్తలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, ఈ ప్రెస్ మీట్లు, ఈ చిట్చాట్లు విని అబ్బా మా నాయకుడు గొప్పగా మాట్లాడి అనుకుంటే పొరపాటు. మీ నాయకుడు పొద్దుగాల మంచిగానే మాట్లాడతాడు, సాయంత్రానికి మళ్ళీ ఎవరిని అయితే తెచ్చిండో వానింట్లోనే కూర్చుంటాడు. వానింట్లో కూర్చోకపోయినా మధ్యలో ఇంకోనింట్లో కూర్చుంటారు. సాయంత్రం 6 దాటిందని అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మన తెలంగాణలో రాజకీయం. వేరే రాష్ట్రాలు ఇంత భయంకరంగా లేకుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే తెలంగాణలో భూమి చాలా విలువైంది, దేశంలో ఎక్కడా లేని భూమి మన దగ్గరే ఉన్నది. కాబట్టి ఆ భూమి కోసం, ఆ దోపిడీ కోసం నాయకులంతా ఒక దగ్గరే ఉంటారు సాయంత్రం 6 తర్వాత. అంత దొంగలు డ్రామా ఇదంతా. ఇప్పుడు ఒకటే ఒక విషయం, ఇప్పుడు కేటీఆర్ అంటుండు కదా బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం అని. మరి నీకు రేవంత్ రెడ్డికో నీకు కాంగ్రెస్కి చీకటి ఒప్పందం లేకపోతే నువ్వు ఇచ్చిన దొంగ పర్మిషన్ని వీళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు చెప్పండి? ఎట్లా కొనసాగుతుంది చీకటి ఒప్పందం కాకపోతే? ఫినిక్స్ అనే కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ. రేవంత్ రెడ్డి ఎందుకు దాని మీద సైలెంట్గా ఉన్నాడు? నార్సింగి 2 చెరువు మధ్యలో వాడు అంత పెద్ద 45 అంతస్తుల కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఎందుకు రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు? హైడ్రా ఏం చేస్తున్నది? ఇది మరీ అసలు ఎంత కామెడీ ఉంటుందంటే మాట్లాడుతుంటే అంతా కలిసే ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళది వాళ్ళ వాటా వాళ్ళది, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇంత పెద్ద భూ కబ్జాలు జరిగితే వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు మొన్న మేము పోయినాం కదా వర్టెక్స్ ఎవరిది? వర్టెక్స్ వర్మ రాజులు వాళ్ళు. కేటీఆర్కి ఏం సంబంధం? నా మీద ఎందుకు టీ న్యూస్లో వార్త రాసిండు? కేటీఆర్కి ఏం సంబంధం అంటే కేటీఆర్ చుట్టూ రామలింగరాజు కొడుకుంటాడు తేజారాజు,
తేజారాజు, రాజేష్ రాజు, వీళ్ళంతా భీమవరం రాజులు. వీళ్ళంతా ఈ భీమవరం రాజులే వర్టెక్స్ వర్మని లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ అంటే పైకి తీసుకొచ్చింది. 2014కి ముందు చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఆడేడు అప్పులు చేసి బతికేటోడు వర్మ. మనలో కూడా ఒకడు ఉండాలని చెప్పి వీళ్ళంతా డబ్బులు వన్ దగ్గర పెట్టి వాడిని పైకి లేపిరు. మరి ఇప్పుడు కేటీఆర్ బినామీలు, కేటీఆర్ మనుషులు కదా వాళ్ళంతా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అంత పెద్ద విషయాన్ని మనం బయటికి తీసుకొస్తే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు? అంతా కలిసే ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఆ వంశీరామ్ బిల్డర్స్ 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో కేసు వేసారు కదా, అది ప్రభుత్వ భూమి అని. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్, ఇంకొక ఆయన ఎవరో ఉండే కదా, 4 కలిసి వేసారు కదా. రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. అనిరుద్ రెడ్డి ఏకంగా గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఆగిందా కన్స్ట్రక్షన్? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది అక్రమము అని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఆపిండు అదని? అది ఓపెన్గా మనం కూడా పోయి చూపించిన, ఇది చెరువుర నాయన, ఇది గవర్నమెంట్ భూమి, ఇది 27 ఎకరాలు ఉత్తగా లేపిండని. రంజిత్ రెడ్డి దాగిందా? కేటీఆర్ హయాంలోనే పర్మిషన్స్ ఇచ్చింది. మరి ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు? ఆ రంజిత్ రెడ్డి దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంత భూమి కానీ వాళ్ళు సైలెంట్గా అయిపోయారు. ఈ ప్రెస్ మీట్లు, ఈ చిట్ చాట్లు ఏ ప్రజలని మోసం చేయడానికి? ఇంకెంతకాలం ఈ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తారు మీరంతా? అందుకే ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ మినహా ఇంకా వేరే అవకాశం లేదు. మరి ఆల్టర్నేట్ ఎవరు తీసుకొస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది భవిష్యత్తులో మనం చూడాలి. ఆల్టర్నేట్ మినహా ఈ రాష్ట్రంలో ఇంకొక అవకాశం, ఈ రాష్ట్రం బాగుపడడానికి ఇంకొక అవకాశం అయితే కనబడతలేదు. ఇన్ సౌండ్ అది.